ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు లేకపోతే రాజకీయ అంతరాలు రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్ 28, అదేవిధంగా ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్, అదేవిధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని, ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఇవాళ ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో సాగుదాం, ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది, లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదించమని అనొచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా, నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్లాలి, అదేవిధంగా స్నేహగీతిక ఇట్లాంటి హెడ్లైన్స్ తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు. ఆ మంత్రులు ఎవరు? ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు, పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇచ్చిపుచ్చుకుందాం తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అండ్ రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే స్పష్టంగా సీమకు గోదావరి పత్రికలలో వచ్చింది ఏంటి, శ్రీశైలాన్ని తరలించాం తెలుగు రాష్ట్రాలు, ఏ రకంగా వీళ్ళు నీళ్లను రాయలసీమకు తరలించాలని చెప్పి చర్చించుకున్నారో ఆ రోజు మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించారు. నష్టం తక్కువ, లాభం ఎక్కువ. గోదావరి జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా, కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రగతి భవన్లో 2 గంటలకు పైగా సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ నడిగడ్డ ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి కృష్ణా బేసిన్కు తరలించాలని, అదేవిధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుదాం, పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం. అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకెళ్ళిండ్రు. తక్కువ నష్టం, ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం. సో ఈ రకంగా ఈరోజు ఇంత స్పష్టంగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తా, ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. 2016లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, వాటిని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడినరు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారే మొట్టమొదట ప్రతిపాదించింది. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో, 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా, రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడినో, ఇప్పుడు వారు వివిధ సందర్భాలలో ఏం మాట్లాడినో మీకు చూపించిన. ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా
గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్ కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు రాజకీయాలు లేవు, మేము కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు సాగుతాం, సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుందని నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంతమునుపు ఎల్లంపల్లి అన్నారు, ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను, అది కరెక్ట్ కాదు. అదే మా ఎవరికెవరు రాసిస్తారు, కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు, అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, బైఫర్కేషన్ అయ్యింది,
తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది.